హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్కి బూస్టప్ అవుతుంది. సో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఈరోజు అయితే ఒక రెసిపీ చూపిస్తున్నానండి. ఇందుకోసం ఒక కప్పు కందిపప్పు అయితే కడిగి పెట్టుకోవాలి. అందులోనే ఇప్పుడు మనము 4 నుంచి 5 వెల్లుల్లి వేసుకోవాలి. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు అనేది మన ఆప్షన్ అండి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఉడికిన తర్వాత మనము రుద్దుకునేటప్పుడైనా వేసుకోవచ్చు. ఇందులో ఒక 4 కప్స్ అయితే వాటర్ వేసుకోవాలండి. మనకి పప్పు ఎంత లూజ్గా ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, మనకి ఉడికేటప్పుడు అది పైకి పొంగకుండా ఉండడానికి అనేసి. ఇప్పుడు మనం ఒక 4 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పప్పు అనేది ఉడికిన తర్వాత మనం విజిల్ తీసేసి మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అయితే రుద్దుకోవాలి. ఇలా చాలా ఫాస్ట్గా మెత్తగా అయితే రుద్దుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అరిసెల్లోకని కోసమని నేను చెప్తున్నానండి. లేదు రైస్లో కంటే కానీ మనకు కొంచెం గట్టిగా ఉన్నా సరే ఆవకాయ వేసుకొని తినేయచ్చు. ఇలా మనకి కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇంకా కొంచెం మనకి లూజ్గా ఉండాలి. మనం అరిసెల్లోకి తినాలంటే మామూలుగా రైస్లోకి అయితే సరిపోతుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం కొంచెం హాట్ వాటర్ వేసుకొని వీటిని కొంచెం లూజ్గా అయితే చేసుకోవచ్చే అండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చూసారా, కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకున్నాక ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది మనము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఎన్ని అరిసెలు అయితే మనం తినాలనుకుంటాం అన్ని అరిసెలు తీసుకొని బాగా మెత్తగా చేసేసుకోవాలండి. అరిసెల్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చూసారా, మనకి ఎంత వీలైతే అంత మెత్తగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకొని అందులోనే నెయ్యి కూడా వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మరి కాంచిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తింటే అండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదే మనము వీటిని కొంచెం లడ్డూలాగా కూడా చేసుకొని స్టోర్ అయినా చేసుకోవచ్చు. 1 or 2 days అయితే ఉంటాయి. బట్ నాకు అట్లా లడ్డూలా కంటే ఇలానే ఇన్స్టెంట్గా కలుపుకొని తినడమే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలా పిల్లలకి కూడా రోజు అరిసెలే పెడితే కూడా తినరండి. ఇలా డిఫరెంట్గా చేసి పెడితే కూడా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్దీ ఫుడ్, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, ఐరన్ అన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఇలా చేసుకొని తిన్న తర్వాత, ఇలా తినడం ఎంతమందికి తెలుసో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. Thank you for watching. Please like, share, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.